ఆదిత్యం అంకితం పూజించిన సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఏ దేవుని పూజించిన వాళ్ళందరూ కూడా స్థాపించాడు. ఎందుకంటే సమాజం అంతా నేను శివభక్తులము, మేము వైష్ణవులము, మేము శాక్తికేయము అంటే అమ్మవారిని ఆరాధించే వాళ్ళము, ఈ విధంగా కొట్లాడుతున్నప్పుడు అంటే మేము శైవులం కాదు, మేము వైష్ణవులం కాదు. మమ్మల్ని అడుగుతారు మీరు శైవులా వైష్ణవులా? మేము వైదికులం, అంటే వేద ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తుంటాం. మేము శైవులం కాదు. సమయంలో కూడా ఆదిశంకర్ల వారు ఈ శివ పంచాయతీ దేవాలయాన్ని స్థాపించాడు. అందరూ కూడా ధర్మం కలిసి ఉండాలని, అంటే కొట్లాటలు ఎప్పుడు జరగలేదు మన ధర్మంలో, కానీ వాదాలు నేను గొప్ప, నేను వైష్ణవ, శివుడే గొప్ప, విష్ణుమూర్తి గొప్ప అని. కానీ శివాజీ విష్ణువు ఆయన వేరు కాదు, ఈయన వేరు కాదు. ముఖ్యంగా అందుకే ఈ శివ పంచాయతీల దేవాలయాన్ని స్థాపించారు. శివ పంచాయతీల దేవాలయం శివుణ్ణి, సూర్య భగవాన్ని మనసు ప్రశాంత చిత్రంతో దర్శనం చేసుకోవద్దు. ఐదు దేవతలు కూడా ముఖ్యంగా ఉంచుకున్న విశిష్టత ఏంటంటే ఈ పంచాయతీలమే కాకుండా పార్వతి అమ్మవారు శివుణ్ణి అడిగింది, అన్ని లింగాలు ఉంటాయి కదా, అన్నిటికంటే గొప్ప లింగం ఏది అని అడిగింది. అడిగినప్పుడు స్వామివారు సెలవిచ్చాడు, ఏంది అది? బాణలింగము అని. బాణలింగమును మించిన లింగం లేదు, అందుకే దీన్ని బాణలింగం అంటారు. బాణలింగం అంటే నర్మదా నది తీరంలో దొరికేటువంటి లింగాలను బాణలింగాలు అంటారు. నర్మదా నది అంటే ఏంటిది? రేవ. రేవ అంటే ఏంటి? శివుని యొక్క చెంట నుంచి ఉద్భవించిన నది. అందుకే దొరికే వాటిని బాణలింగాలు అంటారు. బాణలింగాన్ని మించిన లింగం లేదు. అటువంటి బాణలింగం అంటే ఇది లింగాకారంలో ఉంటుంది. బాణవాటము వేరువేరుగా బాణలింగాలు మనకు అక్కడ దొరుకుతుంటాయి. అందుకే శివ పంచాయతీ దేవాలయాన్ని గిట్ట దర్శించుకుంటే ఇక మనం అన్ని దర్శించుకున్నట్టే. కార్తీక మాసం కదా రానున్నది, రేపటి ఎల్లుండి నుంచి. అది శివకేశవుల మాసం. శివుని దర్శించుకోవాలి, కేశవుని పూజించాలి. అంటే పంచాయతీ దేవాలయం దర్శనం చేసాం అనుకో, శివుని పూజించాలంటే కేశవుని పూజించాలి, అంతటి కూడా పూజించినట్టే. అందుకే ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. బోలో కాశీ విశ్వేశ్వర భగవానికి.